హాయ్ విజర్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీజర్ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ నందమూరి తారక రామ ఆర్ట్స్ బ్యానర్ లో రాబోతున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా టీజర్ చెప్పే ముందుగా టీజర్ మనం గమనిద్దాం ఒకసారి. 10 సంవత్సరాల నా కెరియర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురైన ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. అంటే కొడుకుని పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది. ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తుకుందా చచ్చిపోయిందా? రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బానే ఉంది. ఓకే, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మనకి ఆల్రెడీ మహేష్ బాబుతో కంబ్యాక్ ఇచ్చింది సినిమా అనమాట. సర్లేవర్ నీకర్ మూవీలో మహేష్ బాబుతో కంబ్యాక్ ఇచ్చింది. మళ్ళీ రెండో సినిమా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కీలక రోల్ వహించబోతుంది అనమాట. ఇప్పుడు రెండో సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అంటే గతంలో మా విజయశాంతి హీరోగా వచ్చిన సినిమా వైజయంతి మూవీ పోలీస్ ఆఫీసర్ సినిమా అనమాట. అప్పట్లో రఫ్ అండ్ టఫ్ అనమాట. అప్పట్లో మేడం గారికి విజయశాంతికి ఎన్ని ఫైట్లోని అని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారనమాట. అంత లేడీ సూపర్ స్టార్ అనమాట. అయితే ఆ వైజయంతికి కొడుకు పుడితే ఎలా ఉంటాడో అనేది సినిమా కాన్సెప్ట్ తో మనకి కొత్త డైరెక్టర్ అనమాట. మన కళ్యాణ్ రామ్ మొదటి నుంచి కొత్త డైరెక్టర్లని పరిచయం చేస్తాడు అనమాట. రొటీన్ డైరెక్టర్లు కాకుండా కొత్త డైరెక్టర్లని వెతికి సినిమా తీస్తాడు. అందులోనే బింబిసారతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టించాడు అనమాట కొత్త డైరెక్టర్ తో. అదే కోవలతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కొత్త డైరెక్టర్ తో మనకి సినిమా తీస్తున్నారు అనమాట. అయితే ఇందులో విజయశాంతి వైలెన్స్ మట్టికి మామూలుగా ఉండబోతుంది అనమాట. అయితే కొడుకుని టీజర్ గమనిస్తే కొడుకుని పోలీస్ ఆఫీసర్ గా నేను చూడాలి అని ట్రైలర్ లో టీజర్ లో మనకి చూపించాడు అనమాట. నెక్స్ట్ బర్త్డేకి నేను ఈ విధంగా చూడాలని కాకి డ్రెస్ తో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని కాకి డ్రెస్ తో నిన్ను చూడాలని కొడుకు ఇవ్వబోతుంది అనమాట. మళ్ళీ ఇంకా టీజర్లకు ఇంకా ముందుకెళ్తే ఎలా ఉందంటే మన కళ్యాణ్ రామ్ ఒక డైలాగ్ చెప్పాడు అనమాట. అదేంటంటే నెక్స్ట్ డే రేపటి నుంచి వైజాగ్ లో కోర్టు కానీ నల్ల కోర్టు కానీ పోలీసులు కానీ పనిచేయరు, ఈ అర్జున్ విశ్వనాథ్ మాత్రం కన్సైగా మాత్రం పనిచేస్తుందని ఒక డైలాగ్ వినిపించాడు అనమాట. అంటే ఏంటంటే కొడుకు అంటే విజయశాంతి కొడుకుని పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటే మరి కొడుకేమో ఒక మాఫియాని లీడ్ చేసి వైజాగ్ ని శాసించి ఒక డాన్ గా వెతకపోతున్నాడు అని అనిపిస్తుంది అనమాట. అంటే తండ్రి అంటే మళ్ళీ ఇంకో టీజర్ లో మనం గమనిస్తే ఏంటంటే తప్పు చేస్తే నా కొడుకైనా బంధువైనా నేను వదిలిపెట్టను అని అంటారు. అంటే ఈ సినిమాని మనం గమనిస్తే కొడుక్కి తల్లికి వైలెన్స్ అనేది వార్ అనేది చూడబోతుంది అనిపిస్తుంది, వార్ ఉంటుంది అనమాట అనిపిస్తుంది. మరి దాంట్లో మనం చూసాం సర్లేరు నీకెవర్లో మహేష్ బాబుకి ఒక కీలక రోల్ వహించారు కానీ ఒక మెయిన్ రోల్ అనేది పోషించలేదు. ఈ సినిమాలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఒక కీలకమైన మెయిన్ రోల్ అనమాట. అంటే సినిమా మొత్తం అటు హీరోకి ఈక్వల్ గా అటు కళ్యాణ్ రామ్ కి ఈక్వల్ గా మనం నటించబోతుందని మనం చెప్పొచ్చు. ఇది వైజయంతి విజయశాంతికి కంబ్యాక్ మూవీ అని ఇది గట్టిగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే గతంలో వైజయంతి మూవీలో ఎలా నటించిందో ఈ సినిమాలో కూడా అలా నటించిపోతుందని మనం అర్థమవుతుంది అనమాట. అంటే
తల్లి ఒక విధంగా అనుకుంటే తండ్రి కొడుకు ఒక విధంగా ఇంకో దారిలో వెళ్తాడు. మరి తల్లి మాటకు లోబడి ఉంటాడా లాస్ట్ దాకా మనం చూస్తే కదా, సినిమా చూస్తే కదా మనకు అర్థమైంది. ఈ టీజర్ గమనిస్తే నాకు ఈ విధంగా అనిపించింది అనమాట. టీజర్ అయితే ఓకే గుడ్ బాగుంది. మరి వైజయంతి కొడుకు మరి మనం అంటాం ఆ పండిత పుత్ర పరమసొంట, పండితుడు కొడుకు పండితుడే కానక్కర్లేదు, మరి పరమసొంటగా కూడా అవుతారు. మరి ఈ సినిమాలో వైజయంతి కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతాడని మనం అనుకుంటాం. అయితే అతను ఒక మాఫియాని లీడ్ చేసి ఒక డాన్గా అనేది మనకు టీజర్ లో చూపించాడు అనమాట. మరి వైజాగ్ ని శాసించి ఒక డాన్ టీజర్ లో చూపించాడు. ఇదండి సినిమా టీజర్ అయితే వండర్ఫుల్ గా ఉంది. మరి చాలా మంది విజయశాంతి లేడీ సూపర్ స్టార్ కాబట్టి మరి మరో అవతారంలో గతంలో వైజయంతి మూవీలో ఎలా ఉందో ఈ విధంగానే నటించబోతుందండి. అయితే ఇందులో టీజర్ లో ఎటువంటి అయితే టీజర్ గమనిస్తే ఈ విధంగా ఉంది. మొత్తానికి అయితే టీజర్ అయితే వండర్ఫుల్ గా ఉంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో మరో వైజయంతిని మనం చూడబోతున్నాం అనమాట. ఎందుకంటే సర్వైవల్ నీకెవర్లో ఒక మెయిన్ ఒక పర్ఫార్మెన్స్ మాత్రం చూసాం. ఈ సినిమాలో ఒక ఫైట్స్ అంటే మేడం గారికి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాం అనమాట. ఈ సినిమాలో మొత్తానికి అయితే అర్జున్ సన్నాఫ్ వైజయంతి అయితే సూపర్ ఫంటాస్టిక్ ఉందన్నమాట టీజర్. మీకు ఈ టీజర్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ గమనిస్తే విజయశాంతి యొక్క ఫైట్స్, విజయశాంతి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.